నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరులో మేధస్సు ఆస్తి హక్కులపై జాతీయ స్థాయి కార్యక్రమం ప్రారంభమైంది. కోనేరు లక్ష్మయ్య విద్యా సంస్థ, కేఎల్ యూనివర్సిటీలోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా సహకారంతో నేషనల్ ఐపీ యాత్ర పేరుతో 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 24 మరియు 25 తేదీలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గుంటూరులోని హోటల్ శుభం ఎత్రోడ్ సెంటర్ మస్తాన్ దర్గ్ సమీపంలో జరుగుతుంది. ఈ వర్క్షాప్ లో పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్, డిజైన్, ఎంఎస్ఎంఈ స్కీమ్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఐపీ కమర్షియలైజేషన్ వంటి అంశాలపై నిపుణులు వివరణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కెఆర్ రావు, ఇన్నోవేషన్ డైరెక్టర్, ఐపీఎఫ్సి మరియు ఎంఎస్ఎంఈ బిఏ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని, స్వంత ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. Namaste, I am Dr. K.R. Rao, Professor in CSC and Director Innovation, IPFC and MSMEA, Pune Lakshmi Education Foundation, deemed to be University. ఈ రోజు వారి కేఎల్ యూనివర్సిటీ మరియు ఎఫ్ఎస్ఎంఈ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మరియు గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్, మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ సపోర్టెడ్ సౌజన్యంతో కలిసి ఐపీ యాత్ర అనేటువంటి ఒక 2 రోజుల వర్క్షాప్ని మన గుంటూరులో ఇండస్ట్రీ క్లస్టర్స్ ఎంఎస్ఎంఈకి వాళ్ళకి ఉపయోగపడే విధంగా 2 వర్క్షాప్ని మనం గుంటూరులో ఉన్నటువంటి శుభం హోటల్లో 5వ ఫ్లోర్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎన్నో వారి యొక్క బిజినెస్ గ్రోత్కి సంబంధించిన విషయాలన్నింటినీ ఇందులో చర్చించడం జరుగుతుంది. లోన్స్ కానీ, సబ్సిడీస్ కానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యొక్క ప్రాముఖ్యతను కానీ, మరి బిజినెస్ గ్రోత్ని ఎలా పెంచుకోవాలి, బిజినెస్ యొక్క వాల్యూని ఎలా పెంచుకోవాలి, ఇక్కడ మరి దేశంలో ఉన్నటువంటి పేటెంట్ కంట్రోల్ ఆఫీస్ చెన్నై నుంచి కానీ, ఐఐటి మద్రాస్ నుంచి కానీ, మరియు పూణే నుంచి కానీ, ఇలాంటి రకరకాల ప్లేస్ నుంచి నైపుణ్యమైనటువంటి ప్రముఖమైన వ్యక్తులు మనం పిలిచి ఈ కార్యక్రమాన్ని ఈ 2 రోజులు వీరికి మన ఎంఎస్ఎంఈకి గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మరి వేరు ప్లేసెస్ నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్లేస్లందరికీ ఇక్కడ దగ్గర 200 మంది ఎంఎస్ఎంఈ మనం గ్యాదర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 రోజులు పూర్తిగా ఇంతమంది కార్యక్రమం నిజంగా చాలామంది వచ్చున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని మేము భావిస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని కోనేరు లక్ష్మి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మరియు గుంటూరు ఛాంబర్ మరియు అలాగనే ఎఫ్ఎస్ఎంఈ సౌజన్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి ఈరోజు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని ఎంఎస్ఎంఈ ఇష్యూస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఐపీ యాత్ర, ఈ బ్రాండింగ్, పేటెంట్, తర్వాత స్టాండర్డైజేషన్స్ మీద, అట్లాగే మన రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్స్ మీద అవేర్నెస్ చేయాలని ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇక్కడ ఉన్న గుంటూరు జిల్లాలో ఉండే వాళ్ళకి, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలందరూ కలిసి మహిళా పారిశ్రామికవేత్తలు ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయడం జరిగింది. ఆ అవేర్నెస్ భాగంలో నేను చెప్పేది ఏంటంటే ఎంఎస్ఎంఈ సక్సెస్ అవ్వాలంటే, ఉపాధి రావాలంటే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మొదలుపెట్టాలి, యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టాలి. అట్లాగే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరినీ సమన్వయపరిచి అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ, అటు యూనివర్సిటీ సమన్వయపరిస్తూ రైతులు పారిశ్రామికవేత్తలు కావాలి. ప్రతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 24 మందికి ఎంప్లాయ్మెంట్ చేసి పాస్కెల్. కాబట్టి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ ఫైనల్ ఇయర్ వచ్చిన ఇవాళ కేఎల్ యూనివర్సిటీలో ఎగ్జాంపుల్ పెట్టి 5,000-6,000 మంది స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు ముందు సంవత్సరం ముందు ఇప్పుడే బిగినింగ్లోనే వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళ ఇన్నోవేషన్ ఏంటి, బ్యాంకింగ్ సెక్టర్ అంటే ఏంటి, మార్కెటింగ్ సెక్టర్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, దాంట్లో సివిల్, మెకానికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అన్నీ ఉన్నాయి. అనుబంధ సంస్థలు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి విద్యారంగం వాళ్ళు థియరీ చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, తర్వాత అట్లే బ్యాంకింగ్ నామ్స్ ఏంటి, ఇండస్ట్రీ ప్రమోట్ కావాలంటే రూరల్ డెవలప్మెంట్ చాలా కావాలి. సెక్టర్ ఎకానమీ ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ కూడా తీసుకుని వచ్చింది. అట్లాగే రీసైకిల్ చాలా అవసరం. రీసైకిల్ మొత్తం కూడా పర్యావరణం పరిశుభ్రంగా గ్రామాలు ఉండాలంటే రీసైకిల్ మిషన్స్ కావాలి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే ప్రతి వాడు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. చైనాను అధిగమించి భారతదేశానికి ఒక దిశ ఇవ్వగలిగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వ విజన్తో ఆర్టిజాన్స్ ఉన్నారు, బొబ్బిలి మేడలు, ఏటికొప్ప, కొండపల్లి,
వీళ్ళందరూ కూడా మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ప్రతి వారు స్వయం ఉపాధి కావాలి. కాబట్టి ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీకి అభినందనలు చెబుతూ రామారావు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.